మీకు బీన్స్ కొబ్బరి ఫ్రై అనేది చెప్తాను. ఈ కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూర అయితే తినేయచ్చు, అంత బాగుంటుంది. బీన్స్లోని ఫైబర్ ఉంటుంది, కొబ్బరిలోని మాంసకృత్తులన్నీ ఉంటాయి. ఇది సాంబార్కి కానీ రసానికి కానీ పప్పు టమాటా ఇలా దేనికైనా సైడ్ డిష్లోకి చాలా చాలా బాగుంటుంది. పోపు అనేది పెట్టుకుందాం. పోపులన్నీ వేగిన తర్వాత అందులోని వెల్లుల్లి అనేవి చిరగొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలు అనేవి ఒక ఉల్లిపాయ అనేది వేసి ఇవన్నీ ఎర్రగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని బీన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటర్ అనేది వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇవి మగ్గుతూ ఉంటాయి. కొబ్బరి పేస్ట్ అనేది చేసుకుందాం. కొబ్బరి అనేది ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందులోనే రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి. మరి కారం అనేది వేయం, మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. కొబ్బరి వేసి వీటిని పేస్ట్ ఆడి ఉంచుకోవాలి. బీన్స్ అనేవి ఉడికిన తర్వాత సాల్ట్ అనేది వేసాను. తర్వాత పసుపు కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి వాటర్ అంతా ఎగిరేదాకా ఉంచుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడే మీరు కారం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. మీరు ఒకవేళ కారం అనేది ఎక్కువ తింటే పొడి కారం అనేది కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వేయించకపోయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అనేది బాగుంటుంది కాబట్టి